తెలుగుదేశం పార్టీ కుటుంబ పండుగ పసుపు పండుగ మహానాడు రెండో రోజు సైతం ఇటు గుడివాడ పట్టణంలో మరియు నందివాడ గుడ్లవల్లేరు గుడివాడ రూరల్ మండలాలలో పండుగ వాతావరణంలో జరుగుతున్న వేళ ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన 10 క్లస్టర్ వద్దకు శాసనసభ్యులు వెనుగండ్ల రాము చేరుకుని పార్టీ నాయకులను ఆప్యాయంగా పలకరిస్తూ మహానాడు వేదికపై నుండి నాయకులు మాట్లాడుతున్న మాటలను వీక్షించడం జరిగింది. ఈ సందర్భంగా శాసనసభ్యులు రాము మాట్లాడుతూ గడిచిన 2 సంవత్సరాలుగా గుడివాడ నియోజకవర్గ వ్యాప్తంగా జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రతి ఒక్క కార్యకర్త కృషి చేయాలని సూచించారు. అభివృద్ధి తొలి ప్రాధాన్యతగా పనులు చేస్తున్న కూటమి ప్రభుత్వంపై వైసీపీ నాయకులు చేస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలని ఆయన సూచించారు. ఇంధనం పొదుపుపై నరేంద్ర మోడీ ఇచ్చిన పిలుపు మేరకు ఏ నియోజకవర్గంలో ఆ నియోజకవర్గ టీడీపీ కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో ఈ పండుగ జరుగుతుందని, రాబోయే సంవత్సరం మరింత వైభవంగా మహానాడు నిర్వహించుకుందామని ఆయన వెల్లడించారు. ఈ కార్యక్రమంలో వేర్ హౌస్ కార్పొరేషన్ చైర్మన్ రావి వెంకటేశ్వర, లింగం చిట్టిబాబు మరియు టీడీపీ నాయకులు, క్లస్టర్ ఇన్ఛార్జీలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. గుడివాడ శాసనసభ్యులు శ్రీ గౌరవ శ్రీ వెనుగండ్ల రాము గారికి అందరి తరపున పార్టీ నాయకులు, కార్యకర్తల తరపున హృదయపూర్వక అపూర్వమైన స్వాగతం తెలియజేస్తున్నామండి. ఇక్కడ స్ట్రాంగ్ గా కలిసి కూర్చోగలుగుతున్నాం, కలిసి మాట్లాడుకోగలుగుతున్నాం. మనం ఈ పండుగని ఎంత అద్భుతంగా చేసుకోగలుగుతున్నాం అంటే ఇది వర్చువల్ అవ్వడం కూడా మనకు మంచి అవకాశం కింద ఉంది. సో మనందరం ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ప్రతి పని ఒక శ్రద్ధతో చేసుకుంటూ వస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ బాబు గారు కానీ. అలాగే మనం కూడా ఇక్కడ వాళ్ళ బాటలో ప్రయాణం చేస్తా ప్రతి పని ఎక్కడ ఏం అవసరం ఉన్నా కానీ అందరం కలిపి ఒక మాట అనుకుని ప్రతి చోట మనం అభివృద్ధి అనేది ఏంటి అనేది నిజంగా చూపించగలుగుతాం. మనం చూపించగలుగుతున్నాం అంటే మనకు అంత ధైర్యంగా వెళ్ళిపోయి ప్రజలందరికీ మనం చెప్పగలిగిన పరిస్థితులు కూడా ఉన్నాం. ఎందుకంటే ఈరోజు ఏమీ చేయని వాళ్ళు వచ్చి ఏదో ఒకటి మాట్లాడే అవకాశాలు ఉంటాయి. మీకు తెలుసు, వైఎస్ఆర్సీపీ అంటే అబద్ధాలు పుట్ట, వాళ్ళకి అబద్ధాలు యూనివర్సిటీ. వాళ్ళు ఎదురుగుండా కనపడిన దాన్ని కూడా అబద్ధం చెప్పగలిగినంత దుర్మార్గులు. మనం జరిగింది చెప్పుకోగలిగితే చాలు, మనం చేసిందని చెప్పుకోగలిగితే చాలు. 2019 మళ్ళీ రిపీట్ కాకూడదు అంటే మనకి బాధ్యత మనం తీసుకోవాలి. ఎవరికి ఏ సమస్యలు వచ్చినా నేను పూర్తిగా అవైలబుల్గా ఉంటున్నాను. ఎప్పుడైనా కానీ మీరు నన్ను కలిసే అవకాశాలు ఉన్నాయి. ఎక్కడైనా కానీ మీకు వ్యతిరేకంగా ఏ రకమైన ఇది కనపడినా కానీ నా దగ్గరికి రావచ్చు. మీకు ఏ పనైనా కానీ చేసి పెడతామని చెప్పేసి కూడా తెలియజేసుకున్నా. ఈ మంచి టైంలో మనం ఇక్కడ టైం వేస్ట్ చేసుకోండి, బాగా వేడిగా ఉంది, అందరూ భోజనాలు కూడా చేయాల్సిన అవసరం ఉంది. తప్పకుండా మనం అందరం ఒకటే ప్రతిజ్ఞ చేసుకున్నాం, మనలో మనం ఎట్టి పరిస్థితుల్లోనూ ఒకరి మీద ఒకరు బురద రాసుకోకుండా ప్రశాంతంగా అందరం కలిపి మనం బాగుపడతా ప్రజలందరినీ కూడా బాగు చేస్తా ముందుకు సాగాలనేది నా కోరిక. ప్రతి ఒక్కరు కూడా అలాగే ఉండి నా దగ్గరికి రావాల్సిందని చెప్పేసి కోరుకుంటూ అందరికీ మరొకసారి మనందరికీ మహానాడు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మీ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై చంద్రబాబు, జై లోకేష్, జోహార్ అన్న ఎన్టీఆర్. నీచం రియాలిటీకి సంబంధమే లేదు. అబద్ధం ఉన్నా రైట్ అయినా అసలు ఫ్యాక్టరీ అనేదే వాళ్ళది. బేసిక్ అబద్ధాలు ఫ్యాక్టరీ తయారు చేస్తున్నారు. బేసిక్గా దాని మీద స్పెషల్ ట్రైనింగ్లు ఉంటాయి. మనకి క్లస్టర్ని, యూనిట్ ఇన్ఛార్జిని అందరినీ పిలిచి మనకి ట్రైనింగ్ ఎలా ఇస్తున్నామో ఇచ్చేటప్పుడు ఏం చెబుతారో కనుక్కోండి. మనకి ప్రజలకి ఎలా ఉపయోగపడాలి, పార్టీకి ప్రభుత్వానికి ప్రజలకి మధ్య అనుసంధానంగా ఎలా ఉండాలని చెప్తారు. ఎంత స్ట్రాంగ్గా చేసుకుని వస్తారు. అదే వాళ్ళ ట్రైనింగ్లో ఏం జరుగుతున్నాయి ఒకసారి మీరే గుర్తెచ్చుకోండి. ఏదంటే అబద్ధం అలా చెప్పాలి, అబద్ధం చెప్పేప్పుడు ఎలా చూడాలి, స్ట్రాట్గా చూడాలి, అంటే కళ్ళు ఆర్పకూడదు. ఇలాంటివన్నీ తీసుకుని వచ్చి ట్రైనింగ్లు తీసుకొచ్చి వాళ్ళకి చెప్తూ ఉంటారు.
అంత అంత దారుణంగా తయారైంది. దీంతో మనం ఎంత అభివృద్ధి చేసుకున్నా కానీ వాళ్ళు చేసే ప్రచారం ఇలాంటి చెప్పి 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 ఒక్కోసారి నిజమేమో. ఎందుకంటే 2019లో అదే అయింది, మనం గుర్తుపెట్టుకోవాలి. అది 2019లో అలాగే అయింది. ఆ విషయం వాళ్ళు చెప్పి 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 నిజమేమో అనుకున్నారు. శాంతం వస్తే కానీ తెలియలే ప్రజలందరికీ. సో ఇలాంటి విషయంలో మనందరం జాగ్రత్తగా ఉండాలి. తెలుగు తమ్ముళ్ళందరం నిలిచి ఒకటే స్ట్రాంగ్గా ఉందాం. మనం మన మిత్రుల్ని కాపాడుకుందాం, అందరితో కలిసి నడుద్దాం. మనలో మనం తగులాడుకుంటాం కంటే ముందు ప్రధానంగా అక్కడ అవతల పార్టీ చేసే కుతంత్రాలను మనం అందరం గుర్తుపెట్టుకుని ముందుకు జరగాలని చెప్పేసి అందరినీ కోరుతా ఉన్నాను. ఇప్పుడు చూస్తుంటే నిన్న ఎక్కడి నుంచి వచ్చాడో సడన్గా వాళ్ళకి అసలు విశ్వసనీయత లేకపోవడం అంటేనే వైసీపీ పార్టీకి పెట్టింది పేరు. ఇక జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు, ఏ మడం తిప్పాడు అనేది ప్రతి ఒక్కరికి తెలిసిందే. అన్నిట్లోనూ యూటర్న్ తీసుకుంటే చాలా విషయాల్లో వెళ్ళిపోయాడు. అయినా కానీ వీళ్ళు ఏమాత్రం సిగ్గు లేకుండా మా వాడు చెప్తే చేస్తాడంట. ఇంకో రకంగా మాట్లాడతాడంటే లోకేష్ గారు సరిపోరంట జగన్మోహన్ రెడ్డి డిబేట్ పెట్టుకోవడానికి. డిబేట్ పెట్టుకోవాలంటే చంద్రబాబు నాయుడు గారు రావాలంట. ఒక పక్కనేమో ఆయన స్థాయి ఏంటని చెప్పి చంద్రబాబు గారి స్థాయి ఏంటి, మోడీ గారు చంద్రబాబు గారు అనే స్థాయి తనే చెప్పాడు అదే సెంటెన్స్లో, అదే మాటల్లో. మళ్ళీ ఒక్క నిమిషం అవ్వగానే మళ్ళీ వచ్చి జగన్మోహన్ రెడ్డితో డిబేట్ పెట్టుకోవాలంటే నిజంగా జగన్మోహన్ రెడ్డికి ఏమైనా తెలుసుద్దా, వీడికి ఏమైనా అది అర్థం అవుద్దా, నాలెడ్జ్ ఏమైనా ఉందా? ఏమాత్రం సున్నా నాలెడ్జ్. ఆయన అక్కడ అసలు ఒక వికీపీడియా లాంటి చంద్రబాబు నాయుడు గారు అక్కడ ఆయనతో పోటీ పడేంత ధైర్యం కానీ నేర్పడతనం కానీ ఇలా ఎవరికైనా ఉందని చెప్పేసి మనం కూడా తెలుసుకోవాలి. ఇలా పిచ్చి పిచ్చిగా మాట్లాడుకుంటే పిచ్చిగా ఏదో చోటు చేసుకుంటూ వెళ్తూ ఉంటారు. మళ్ళీ మనం ఇవన్నీ గట్టిగా చూసుకోవాలి. ఒకటే చెప్తున్నా, మనం పట్టించుకోకపోవడం వల్లే ఇట్లాంటి వాళ్ళు పనికి మళ్ళీ చోదేస్తుంటారు. 53,000 పెట్టి తన్నేసం వెళ్ళిపోయాడు అనుకుంటే మళ్ళీ అక్కడికి వెళ్ళి మాట్లాడతారు, గుడివాళ్ళు అక్కడ మాట్లాడతారు. ఇవన్నీ మనం ఖండించాలి, అప్రమత్తంగా ఉండాలి, స్ట్రాంగ్గా ఉండాలి, గట్టిగా మనం అందరం కలిపి ముందుకు నడవాలని చెప్పేసి కోరుకుంటున్నాను. ఈ తెలుగుదేశం ఈ మహానాడులో మనందరం మళ్ళీ ప్రయత్నం చేసుకుందాం. ఏ సమస్య వచ్చినా కానీ మనం సాల్వ్ చేసుకుంటానికి మనం ఉన్నాం. ఎంత చేస్తున్నాం అనేది ప్రతి ఒక్కరికి తెలిసిందే. మనకుండే సంస్కృతిలో మనం పోరాటంలో భాగంగానే మనం స్ట్రాంగ్గా మాకు ఈ చేయాలి అవి చేయాలని చెప్పుకుంటూ వస్తున్నాం. కానీ మనకి చేసిన జనాలకు చెప్పుకున్న కూడా ఎంతో అవసరం అని చెప్పేసి మీ అందరికి తెలియజేస్తాను. 46 కోట్లు మొత్తం మన ఈ గుడ్లవల్లేరు మండలానికి మాత్రమే మనం తీసుకొచ్చిన నిధులు కానీ జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు కానీ కనపడుతున్నాయి ప్రతి ఒక్కరికి. మనమే చెప్పుకుంటంలో స్లోగా ఉన్నాం. కొంచెం గట్టిగా చెప్పండి, ఇంకా చేయాల్సినవి చేసుకుంటూ వద్దాం. ప్రతి ఒక్క సమస్యని సాల్వ్ చేసుకుంటమే మన ఉద్దేశం. ప్రజల తరఫున మనం అధికారంలో లేకపోయినా పోరాడం, అధికారంలో ఉన్నా కానీ మన ప్రజలకి ఏం కావాలో ముందు చూసుకునే పద్ధతి మంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అదే విషయాన్ని జనాల్లోకి తీసుకెళ్ళి స్ట్రాంగ్గా పనిచేద్దామని చెప్పేసి తెలియజేసుకుంటూ, జై తెలుగుదేశం, జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్. అందరికీ నమస్కారం అండి. 44వ మహానాడు కార్యక్రమానికి, అలాగే మన నాయకులు కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారి 103వ జయంతి సందర్భంగా ప్రతి సంవత్సరం ఈ మహానాడు కార్యక్రమం జరుగుతుంది. ఆ సందర్భంగా ఇక్కడికి ఇచ్చేసిన గౌరవ ఎమ్మెల్యే రాము గారికి, అలాగే మన మండల గౌరవ అధ్యక్షులు బాపే చౌదరి గారికి, మండల అధ్యక్షులు వెంకటరావు గారికి, మన 9వ క్లస్టర్ ఇన్ఛార్జి వల్లభనేని సుబ్బారావు గారికి, మా పిఎస్సిఎస్ ప్రెసిడెంట్ నాగేశ్వరరావు గారికి, కొండాలమ్మగుడి చైర్మన్
కొట్టాలం గుడి చైర్మన్ మోహన్ గారికి, మన ఇన్ఛార్జి వేణు గారికి, ఇంకా కో క్లస్టర్ మధు గారికి, ఇక్కడికి విచ్చేసిన మన తెలుగుదేశం కుటుంబ సభ్యులందరికీ 9వ నెంబరు క్లస్టర్ కింద ఉన్న గ్రామాల నుంచి వచ్చిన తెలుగుదేశం కుటుంబ సభ్యులందరికీ, వేదిక ఇక్కడికి వచ్చేసిన పెద్దలందరికీ నా నమస్కారాలు. ఎప్పుడో ఎన్టీ రామారావు గారు మా చిన్నప్పుడు పార్టీ పెట్టిన తర్వాత ఆ చైతన్య రథం వెనకాల పరిగెత్తుతా ఇంత అవగాహన, ఇంత జ్ఞానం ఏమీ లేవు. కానీ ఏదో అప్పుడు అభిమాన నాయకుడి కింద ఆయనతో పాటు అలా వస్తా ఇవాళకి ఆ పార్టీలో ఉంటా ఇవాళ ఎంతమందితో ఈ కుటుంబంలో ఉన్నందుకు నేను ఎంతో సంతోషపడుతున్నానండి. అలాగే మన గుడ్లవల్లేరు మండలం ఆ రోజు నుంచి ఈ రోజుకి కంచుకోటగా పార్టీ పెట్టిన కాడి నుంచి ఎంతో బలంగా వస్తుంది. అట్లాగే వచ్చే రోజుల్లో కూడా అంతకుముందు కన్నా ఇప్పుడు కొత్తగా కూటమి పార్టీలు కూడా కలిసినాయి. మనకి వాళ్ళతో కలుపుకుని వచ్చే రోజుల్లో ఇప్పుడు మొన్న వచ్చిన మెజార్టీ కంటే ఎక్కువ మెజార్టీ రావాలని మన ఎమ్మెల్యే గారి కోరిక, ఆ కోరిక తీర్చాలని మన మండల పార్టీ అధ్యక్షులు వెంకటరావు గారికి, ఇతర పెద్దలకి, కూటమి నాయకులకి, జనసేన నాయకులకి, బీజేపీ నాయకులకి వచ్చినప్పుడు చెప్పడం కాదు, ఆచరణలో పెట్టి చూపించాలి. అది ఖచ్చితంగా మీరు చేస్తారని ఈ మహానాడు సందర్భంగా ఇక్కడ విచ్చేసి మరి మన రాము గారికి ఒక విజ్ఞప్తి అండి. అంటే మా గుడివాడకం వల్లే కూడా గుడివాడ అభివృద్ధి చేస్తున్నంత ఇదిగా మా గుడ్లవల్లేరు మండలానికి కూడా ప్రాధాన్యత ఇచ్చి మాకంతా సహకరించాలని, ఇప్పుడు ఇవ్వట్లేదని కాదు, ఇంకా బాగా సహకరించాలని కోరుకుంటూ ఈ మహానాడు అందరూ వచ్చి విజయవంతం చేసినందుకు, ఇంకా ఉన్న కార్యక్రమం కూడా విజయవంతం చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మండల పార్టీ అధ్యక్షులకి వెంకటరావు గారికి నా నమస్కారాలు. ఇక్కడికి విచ్చేసిన అందరికీ నా నమస్కారాలు. అందరికీ నమస్కారం. చాలా రోజులైంది, కొంచెం కంఠం బాగా నేను ఈ మధ్యన మాట్లాడతలేదు. ఎమ్మెల్యే గారు మరీ ప్రోత్సహించి మాట్లాడమంటే ఒక మాట మాట్లాడతాను. ఈ మహానాడు వర్చువల్గా పెట్టి అందరినీ కూడా ఇక్కడికి రప్పించుకుని ఏ కష్టాలకు ఆ కష్టాలు పెట్టుకుంటాం ఒక వినూతమైన కార్యక్రమంగా కనపడతా ఉంది. దీన్ని ఇప్పుడు మనకు కొత్తగా ఉంది కాబట్టి మేము కనీసం 5-6 మహానాడులకు వెళ్ళాం. అప్పుడు వేల మంది, లక్షల మంది జనంలో ఏ ఊరో ఏంటో తెలియకపోయినా పొరుగురాళ్ళు తెలిసేవాళ్ళు. మండలాల్లో పెడతంతో మనకున్న సంబంధ బాంధవ్యాలు ఇంకా మనం పెంచుకొని అందరం కలిసి ఒక కుటుంబ సభ్యుడిగా కుటుంబంలో ఎలా వ్యవహరిస్తామో అలాగే ఇక్కడికి అందరూ ఒకసారి మీట్ అయితే బాగుంటుందనే ఉద్దేశంతో పైన పెట్టినట్టుగా తెలుస్తూ ఉంది. ఈ సంబంధ బాంధవ్యాలు, మన మిత్రత్వం అంతా మనం కొనసాగించుకుంటూ ఈ తెలుగుదేశం పార్టీని ఇంకా ఈ మండలంలో మంచి స్థాయికి తీసుకెళ్తారని నేను ఆశిస్తున్నాను. అందరికీ కూడా మహానాడు సందర్భంగా, ఎన్టీఆర్ జయంతి సందర్భంగా కూడా మీ అందరికీ నమస్కారాలు, శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ నేను ఇంతటితో విరమిస్తున్నాను.